నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై మరియు ముస్లిం హక్కులపై వక్ఫ్ బోర్డు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అవి అల్లాకంతం చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడో పూర్వీకులు గత కొన్ని సంవత్సరాలుగా ఒక మందిరం కానీ, ఒక చర్చి కానీ, ఒక మసీదు కానీ ఏర్పాటై ఉంటే వాటికి ఆధారాలతోటి డాక్యుమెంట్స్ కావాలని చెప్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం మరి అయ్యా మోడీ గారు, అమిత్ షా గారు మరి కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే కాశీలో ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో మరి వాటి ఏ ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటస్వామి గుడికి ఏ ఆధారాలు ఉన్నాయి, అవి కూడా మరి ఇటువంటి పత్రాలు లేకుండా ఉన్నాయి. మసీదులు కానీ, చర్చీలు కానీ, గుళ్ళు కానీ ఏమైనా కూడా కొన్ని ఏళ్ల క్రితం పూర్వీకులు ఏదైతే అమిత్ షా ఏదైతే మోడీ ఉన్నారో వాళ్ళ తాత ముత్తాతలు పుట్టక ముందు నుంచే ఈ యొక్క ఆస్తులు ఉన్నాయి. మరి వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ కావాలని ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంది. మరి కొన్ని ఏళ్లుగా ఏమీ లేని, ఎవరికి లేని ఈ ఆస్తుల వివరాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని వైఖరి రచిస్తూ సామరస్యంగా ఉంటున్న ఈ భారతదేశంలో పథకాలు సృష్టిస్తూ ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇది తగదు. రాబోయే రోజుల్లో ఈ యొక్క దీన్ని గుణపాఠంగా మీరు కేంద్ర ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వాలు చెయ్యండి మీరు చేస్తున్నారు. పూర్వీకులు గత కొన్ని ఏళ్లుగా, 100 ఏళ్లుగా మసీదులు కానీ, మందిరాలు కానీ, చర్చిలు కానీ ఉంటాయి. వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. డిజిటలైజేషన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చి ఉన్నాయి. ఆ పూర్వీకులు ఇచ్చే వాటికి ఏ ఆస్తులకు డాక్యుమెంట్స్ ఉండవు. కనుక సుప్రీంకోర్టులో ఏదైతే నడుస్తుందో దానికి అనుగుణంగా మేము కూడా ముస్లింల ముక్తవిధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఏ తీర్పు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆ యొక్క తీర్పుని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పాటించాలని మరియు ఈ ఆందోళన చేస్తున్న ముస్లిం భాయిలు మరియు అందరికీ కూడా, హిందూ భాయిలు, క్రిస్టియన్ భాయిలకు కూడా మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరింత అమలు చేస్తామని కోరుకుంటూ షేక్ అబ్దుల్ రెహమాన్, తెలంగాణ ఫర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్, ఖమ్మం.